గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ఇవి స్టెమ్స్ కట్ చేశాను కదండి, వీటికి ఇప్పుడు చిగురు వస్తుంది చూడండి. ఇప్పుడు 1 వీక్ అయిందండి. 1 వీక్ అయిన తర్వాత నేను ఇప్పుడు నీరు ఇద్దామని ఇచ్చాను. ఇది ఇంత పొడిగా ఉంచాను. ఏమన్నా కొద్దిగా మెన్నూరు ఇచ్చి కావాల్సినటువంటి గచ్చం ఇచ్చి, ఇది చిన్న ప్లాంట్ అండి, కార్డెక్స్ అంత బాగా ఎదగలేదు చూసారు కదా. ఇచ్చి నీరు ఇచ్చి ఎండలోనే ఉంచాను. కటింగ్ చేసినప్పటి నుంచి చిగురులు వస్తున్నాయి కదా, మీకు చూపించాను. కరెక్ట్గా 1 వీక్కి చిగురు వచ్చేస్తుంది. అందుకని మీకు చూపిద్దామని ఫ్రెండ్స్. ఈరోజు గార్డెన్లో నేను చేస్తున్న పని ఏంటంటే, ఇదిగోండి ఈ 100 రూపీస్ టబ్లో నేను పప్పాయ మొక్క వచ్చింది నాకు. ఇంక ఇది చచ్చిపోతుందండి. ఈ మొక్కను తీసేసి ఇదిగోండి దీంట్లో పెట్టుకున్నాను స్టెమ్. ఈ స్టెమ్ ఇది పూర్తిగా రిమూవ్ చేసి దీంట్లో పెడతాను అనమాట. దీని వేర్లు ఇవన్నీ తీసేసేసి మట్టిని మళ్ళీ మామూలుగా చేసి గుల్లగా చేసి దీంట్లోకి మార్చడం, ఈరోజు రిపోర్టింగ్ చేయటం అనమాట. ఆ పని చేసుకొని కొంచెం మీకు చెప్పాను కదండి పసుపు హార్వెస్ట్ చేస్తానని. పసుపు హార్వెస్ట్ చేయడానికి నేను అన్నీ రెడీ పెట్టుకున్నానండి. అదిగోండి రండి, ఇదిగోండి ఎలా అయిపోయింది. ఈ రెండిట్లో మామూలు పసుపు వేసుకున్నానండి, దాంట్లో లగ్నం పసుపు వేసుకున్నాను. ఇవన్నీ నేను తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక 2-3 మొక్కలే పైగాను, చాలా రోజులైందండి ఇది ఆరిపోయి కూడాను. సరైనటువంటి జీవామృతము అలాంటిది ఇవ్వలేదండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం తయారైందో తెలియదు మనకి. దీంట్లో తోట మొక్కలు అలాంటివి మొలిసేసి ఇవి తీసేసేసి గట్టిగా తయారైందో లేదో ఫ్రెండ్స్. పోయినసారి అయితే ఇప్పటివరకు పండించింది, ఇప్పటివరకు పనికి వచ్చిందండి మాకు. ఇంకా ఉంది కూడాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా. ఇలాంటివి తీసేయాలి కదా ఫ్రెండ్స్, ఇవి పనికిరావండి. బాగా ఇచ్చుంటే చాలా బాగా వచ్చింది. పోయినసారి 5-6 ఏంటంటే దగ్గర 8-9 కేజీల వరకు వచ్చింది. సకాలానికి ఇవ్వలేక బాగా తయారవలేదు ఫ్రెండ్స్. ఎక్కువగా ఇలాంటివే ఉండిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి 2 ట్రేల్లో వచ్చింది మామూలు పసుపు. ఇది ఇంకెంతవరకే వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి సాయిల్ ఎంత గుల్లగానే ఉంది, కానీ ఇవి ఎక్కువగా తయారైపోయినాయండి. ఇలా మనం సకాలంలో మనం ఇవ్వకే ఇలాంటివి తయారైనవి. ఇవన్నీ వేస్ట్ అండి.
వేస్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇదిగోండి ఇలా తయారైంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంత ముద్దగా చక్కగా తయారైందండి. చూడండి దీన్ని పట్టుకొని ఉంది అర్థం మీకు కనిపిస్తుందో లేదో. ఇవన్నీ కడిగేసేసి ఒకసారి ఆరబెట్టేయాలి ఫ్రెండ్స్. ఆరబెట్టిన తర్వాత సలసలా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో ఒక్క ఉడికిచ్చేసేసి మళ్ళీ ఎండబెట్టి మనం పసుపు ఆడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లగ్డన్ పసుపు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి దీంట్లో టమాటాలు అవి వచ్చాయి. మరి ఇదెంత వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనండి ఫ్రెండ్స్, ఈ గ్రో బెడ్లో టమాటాలు వంకాయలతో పాటు నేను ఒక కంద దుంపను పెట్టానండి. ఇదిగోండి ఈ సాయిల్ ఇదిగోండి ఇప్పుడే దీన్ని వలిపాను. చూడండి ఫ్రెండ్స్ మన రైతు నేస్తాలు ఎంత బాగున్నాయి. తడిగా ఉంటే ఉంటుందండి, డ్రై అయిపోయినాయి కదా. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇదిగోండి దుంప ఇదిగోండి తేవాలండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కడిగితేనే కానీ ఇది ఎంత అయింది ఏంటి దీని పరిస్థితి చూపించాలండి. అంతకుముందు ఒకటి తీసేసామండి, ప్లేట్లో పెట్టేసే ఉంచాం. అది ఒక దగ్గర ఒక 20 రోజులు అయిపోయింది. నాకు 2 వచ్చాయండి. మా ఇంట్లో ఎవరు తినరు కానీ దీనికి తక్కువ పెట్టుబడి అని వేయడండి. అందులో చూసారా అండి దీని పిలకలు మళ్ళీ వచ్చేస్తున్నాయి నేను తీయక. ఇదండి నాకు తయారైంది కంద ఈరోజు వచ్చినటువంటిది. ఇది కొన్ని అల్లం కూడా ఉందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే అన్నీ కలిసిపోయినాయి ఫ్రెండ్స్. కానీ కాదు అనుకుంటున్నాను మళ్ళీ చామ దానికి సంబంధించిందో ఏమో మరి. ఇదిగోండి ఇదంతా దీందే ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక 30 కేజీ ఉంటుందండి. ఇది కడిగి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇలా ఇది తీసానండి. ఇదిగోండి మన ఎర్త్వామ్స్ కొన్ని ఏరాను, ఇంకా ఏరితే బాగుంటాయండి. ఇవన్నీ ఏరి అలా దాంట్లో వేసుకుంటూ ఉంటాయి. అదే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి లగ్డన్ పసుపు. ఇదిగోండి కందదుంప. ఇదిగోండి ఇది మామూలు పసుపు ఫ్రెండ్స్. నా దగ్గర కస్తూరి కానీ నల్ల పసుపు కానీ అవి లేవండి, నేను వేయలేదు కూడాను. ఇదండి పదండి ఇంకా మనం అది రీపాటింగ్ చేద్దాం. అంత దాంట్లోనే దీని సీడ్స్ పడిపోయినాయి. ఇదిగోండి ఇది ఇలాగా చూడండి కాయలు కూడా ఎలా వచ్చేస్తున్నాయో మీకు తెలుసు కదండి. ఇది ఈ చిక్కుడు దీన్ని ఏమంటామో లవంగ, అది ఏంటో ఫ్రెండ్స్ దాని పేరు కూడా మర్చిపోయాను. ఇప్పుడు మా వారు దీన్ని తీసేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటే తీసేయండి బాబు ఇవి చప్పగా ఉంటున్నాయి, ఈ సీడే నాకు వద్దు అని అన్నాను. కాబట్టి ఇది అంతా తీసేస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి దీంట్లో పెట్టుకున్నాను చిన్న స్టెమ్, అదంతా తీసి దాన్ని అంతా మళ్ళీ గుల్ల చేసి దీన్ని ఒక ప్లేస్లో సెట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు మాత్రము దీనిదేనండి పని అంతాను ఫ్రెండ్స్. ఇదిగోండి డ్రాగన్ ప్లాంట్ని ఈ విధంగా రీపాట్ చేశానండి. ఈ రీపాట్ చేస్తున్న క్రమంలో కొమ్మ ఇరిగిపోయింది, దీన్ని ఇక్కడ మళ్ళీ గుచ్చేసానండి. ఇదిగోండి తర్వాత నెమ్మదిగానే ఒక స్టాండ్ లాగా చేసి ఒక రింగ్ లాగా తయారు చేద్దామండి. ఒకసారే మరి చేయలేం కదా ఫ్రెండ్స్, మాకు తోచినట్టుగా ఈ విధంగా చేసుకున్నామండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఇందులో పెట్టుకున్నానండి. ఇదేమో అన్ని మొక్కలకి పాకేస్తుంది. అందాక మరి అక్కడ చిక్కుడు పాదులు అవన్నీ ఉన్నాయి, అట్లా ఇదవుతుందని ఇలాగా దాని మీదకి ఎక్కించుకున్నామండి. ఈరోజు చేసినటువంటి పనులు ఇవి చూశారు కదా ఫ్రెండ్స్. ఈ పండించిన పసుపుని నేను ఏ విధంగా పసుపు కొమ్మల్ని ఏ విధంగా పసుపుగా తయారు చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో పెడతాను. నమస్తే అండి.